ఏ తల్లి యొక్క కని చివర చూపు సోకితే ఐశ్వర్యం వస్తుందని లోకం కొలుస్తుందో అటువంటి లక్ష్మీదేవి నీళ్లు పోస్తోంది. సమస్త బ్రహ్మాండములకు ఆధారభూతుడైన కృష్ణ పరమాత్మ కాళ్లు గడుగుతున్నాడు. శిరస్సు ఉంచి ఆ నీళ్లు తన కిరీటం మీద తల మీద చల్లుకున్నాడు. రుక్మిణీదేవి తల మీద చల్లాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ చల్లాడు. చల్లి, అయ్యో స్నేహితుడా ఎక్కడున్నావా ఇన్నాళ్ళు, ఎంత అలిసిపోయి ఎలా వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు? అంత దూరం నుంచి వచ్చాను, నిన్ను చూడ్డానికి. ఇంత దూరం వచ్చావా? అయ్యయ్యో కాళ్ళు ఎంత నిప్పుంటాయో, చెమట పట్టిందేమో, అదిగో చూసావా ఒళ్ళంతా ఎంత చెమటలు పట్టాయో అని గబగబా ఆ గంధం తీసుకొచ్చి తను లేచి ఆ పళ్ళెంలో ఉన్న గంధం చేతి నిండా రాసుకుని, ఏది ఆ ఉత్తరీయం తీసి అని చెప్పి ఆయన ఒంటి నిండా గంధం రాశాట. ఆయన ఒంటి నిండా గంధం రాసి ఒక విసినికర్ర పట్టుకుని, ఏమిటా చెమట్లు కుచేలా, ఎంత కష్టపడొచ్చావో అని విసినికర్ర పెట్టి కృష్ణ పరమాత్మ నిలబడి విసురుతున్నారట. విసిరి రుక్మిణీదేవిని పిలిచి, ఎవరనుకుంటున్నావు? నా బాల్య సఖుడు, ఇద్దరం కలిసి చదువుకున్నాం, రా విసురు అన్నట్టు. ఆవిడ లక్ష్మి, శ్రీ మహాలక్ష్మి. కృష్ణ పరమాత్మ చేసిన హడావిడికి తెల్లబోయింది. ఆవిడ తెల్లబోయి తామర పువ్వులతో చేసిన విసినికర్ర పట్టుకుని కుచేలుడికి విసురుతోంది లక్ష్మీదేవి. విసురుతుంటే గాలి ఒంటికి తగిలి ఆయన సేద తీరేట్టే. దీపాలు తీసుకురండి, నా మిత్రుడు వచ్చాడు, ఎంత కష్టపడొచ్చాడో, ఎంతమంది దృష్టి దోషం పడిందో, కృష్ణ సఖుణ్ణి అని చెప్పుకుని వస్తుంటే, కృష్ణుడి స్నేహితుడా, ఇద్దరు కలిసి చదువుకున్నారా అని ఎంతమంది దృష్టి దోషం పడిందో. దృష్టి తీసేయద్దు, నువ్వు వస్తున్నప్పుడు నడిచి వచ్చావో, ఎటువంటి దుమ్ము పీల్చావో, రథాలు వెళ్ళిపోతుంటే నాకు తెలియదు కుచేలా, లేకపోతే రథం పంపిద్దును కదా, నడిచి వచ్చావా అని మంచి ధూపాన్ని ఆయనకి చూపించాట. మణులతో చేయబడినటువంటి దీపములతో ఆయనకి నీరాజనమిచ్చాట.